ఈ కాలంలో ఎవడు సార్ జెరాక్స్ కొట్టుకొస్తున్నాడు? నెట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కడు చేతిలో స్మార్ట్ ఫోన్ తో తిరుగుతున్నాడు సార్. మనం తీసుకునే రూపాయికి కరెంటు బిల్లు కూడా కట్టలేము. మన లాంటి వాడు బతకాలంటే వేరే బిజినెస్ చేయాలి. అదే ఇన్ఫర్మేషన్ బిజినెస్ అంటే సమాచార వ్యాపారం. ఇప్పుడు మనం వెళ్ళిన చోటల్లా లక్కీ డ్రా, ఆఫరు, బంపర్ ప్రైజ్ అని ఎవరన్నా అంటే మనం మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తున్నాం కదా. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక జెరాక్స్ తీసి పెట్టుకుంటే ఒక్క డేటా ₹1 అమ్మేయచ్చు. 50,000 డేటాలంటే 50,000 రూపాయలు. అదే విధంగా మన దగ్గరికి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, సర్టిఫికెట్స్ అన్ని జెరాక్స్ తీయడానికి వస్తున్నారు. వాటన్నిటిని వాళ్ళకే తెలియకుండా ఒక కాపీ తీసి అమ్మితే వేరే రేటు సార్. అంతెందుకు, ఇప్పుడు మనం ఫ్లైట్ నుంచి దిగిన వెంటనే ఆ బోర్డింగ్ పాస్ ని పారేస్తున్నాం కదా, అందులో QR కోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ కోడ్ ని స్కాన్ చేస్తే మన పాస్పోర్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఏ క్రెడిట్ కార్డు ను ఉపయోగించి ఈ టికెట్ కొన్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ వరకు మొత్తం జాతకం ఉంటుంది. అలాంటి వాటి జెరాక్స్ కి పెద్ద రేట్ సార్. ఇవన్నీ ఎవరు డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు? వీటికంటూ బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం కాల్ సెంటర్స్ కి వెళితే వీటిని డబ్బులిచ్చి కొనుక్కుంటారు. ఇప్పుడు కాల్ సెంటర్స్ నుంచి మనకు కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి కదా. కార్ లోన్ తీసుకోండి, హౌసింగ్ లోన్ తీసుకోండి, అవార్డు, రివార్డ్, ఆఫర్, ట్రిప్, థాయ్ మసాజ్ అని బోల్డ్ అని మెసేజెస్ వస్తున్నాయి. ఈ కాల్ సెంటర్స్ కి నెంబర్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనుకుంటున్నారు? అంతా మనం ఇచ్చే ఇన్ఫర్మేషనే. కస్టమర్ ని వెతికే కంపెనీ వాడైనా సరే, ఫ్రాడ్ తనం చేసే కేటుగాళ్ళైనా సరే అందరూ కాల్ సెంటర్స్ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు.